అయోధ్య రాముడు. ముందుగా రామజన్మభూమిలో రాముడి గుడి కట్టించే అధికారం మనకు దక్కినందుకు అభినందనలు. మనిషి ఎలా ధర్మబద్ధంగా జీవించాలో చెప్పిన మహనీయుడు రాముడు. అటువంటి వారికి గుడి కట్టడంలో తప్పులేదు కదా. దేవుడిని నమ్మని వారు కూడా దీన్ని స్వీకరించాలి. ఆయన సీతాదేవిని అడవుల పాలు చేశాడని అంటారు. కానీ భర్త కన్నా ముఖ్యంగా ఆయన ఒక రాజు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు నచ్చిందే రాజు చేయాలి. అంతేకాని తనకు ఇష్టమైన పని మాత్రం చేయకూడదు. ప్రజాస్వామ్యాన్ని హేతుబద్ధంగా పాటించిన గొప్ప వ్యక్తి. అందుకే ఆయన అలా చేయవలసి వచ్చింది. అది వేరే విషయం. హిందూ మతం అత్యంత ప్రాచీన మతం. ఏ మతాల ఒత్తిడికి లొంగకుండా తన ఉనికిని కోల్పోని మతం హిందూ మతం. మణిశంకర్ అయ్యర్ అనే కాంగ్రెస్ పార్టీ ప్రబుద్ధుడు దశరథుడికి చాలా గదులు ఉన్నాయి, రాముడు ఆ గదిలోనే పుట్టాడని ఏంటి గ్యారెంటీ అని ప్రశ్నించాడు. అలాంటి నీచమైన కామెంట్లు చేసే వాళ్ళకి ఈ తీర్పు సాక్ష్యాలను పరిశీలించి ఇచ్చారు, అంతేగాని భావోద్వేగాలకు లోబడి కాదు అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముస్లిం రాజులు దాదాపు 40,000 గుడులను ధ్వంసం చేసి మసీదులు కట్టారు. మనం వాటన్నిటినీ కూల్చి మందిరం కట్టమని అడగట్లేదు కదా. కేవలం ఒక్క రామ జన్మభూమి, అది హిందువుల నమ్మకానికి గౌరవానికి ప్రతీక. అది మాత్రమే అడుగుతున్నాం. అది మన హిందువుల ఆత్మగౌరవానికి మైలురాయి. హిందుస్థాన్లో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన మతంలో మనం మన హక్కులను తుంగలో తొక్కి బతుకుతున్న కాలంలో ఇది ఒక మరువరాని విజయం. మహమ్మద్ జన్మస్థలం మదీనా, మక్కా. అది అంగరంగ వైభోగంగా ఉంది. జీసస్ క్రీస్తు జన్మస్థలం బెత్లెహేం క్రీస్తువుల ప్రార్థనలతో కిటకిటలాడుతుంది. కానీ మన రాముని జన్మభూమి మాత్రం రాళ్లతో నిండి ఉంది. అది మన జాతికే అవమానం కదా. ఒకసారి నేను చదివిన ఒక జోక్ గుర్తుకు వస్తుంది. ఒకరిని నీది ఏ మతం అని అడిగితే నాది మానవ మతం, మానవ జాతి, మానవత్వమే నా మతం అని చెప్పాడు. ఓ, అయితే నువ్వు హిందువా అని ఆశ్చర్యపోయాడు. ఇలా ఉంటుంది మన పరిస్థితి. అందరూ తమ తమ మతానికి దైవానికి పూర్తి నమ్మకంతో అంకితమైతే మనం మాత్రం దేవుడు లేడు, దెయ్యం లేడు అంటూ మన పురాణాలని, మన దేవుళ్ళని కించపరుస్తూ ప్రశ్నిస్తూ ఉంటాం. మనకు తోడు టీవీ ఛానళ్ళు కూడా మన మతం మీదే డిబేట్. మతం మనల్ని మనుషులుగా చేస్తుంది. నిజంగా దైవానికి భయపడేవారు ఎప్పుడూ తప్పు చేయరు. అందరినీ గౌరవిస్తూ మానవత్వంతో బతుకుతారు. మానవత్వాన్ని మతంగా చేసుకోరు. అది ఒక ధర్మంగా భావిస్తూ ధర్మాన్ని నిలబెడతారు. ఇప్పుడు దేవుడు లేడు, మానవత్వమే నా మతం అని చెప్పుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. లౌకికవాదం చాలా ముఖ్యం, కానీ హిందువులను మార్చినప్పుడు గుర్తుకురాని లౌకికవాదం హిందువులుగా మారినప్పుడు గుర్తుకొస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఘర్ వాపసీ పేరుతో 200 అన్యమతస్థులను హిందూ మతంలో చేర్చినప్పుడు గుర్తుకు వచ్చిన లౌకికవాదం ఏటా 8 లక్షల హిందువులు వేరే మతంలోకి మారుతున్నప్పుడు గుర్తుకురాదు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ముస్లింలు 8 రెట్లు అధికంగా పెరుగుతుంటే పాకిస్తాన్లో మాత్రం హిందువులు 12% నుంచి 2% పడిపోయారు. అప్పుడు గుర్తుకురాదు లౌకికవాదం. కేవలం మనమే పాటించాలని రాసిపెట్టారా? నవంబర్ 9 బెర్లిన్ గోడ కూల్చిన రోజు. నవంబర్ 9 కర్తార్పూర్ కారిడార్ ఏర్పాటు చేసిన రోజు. నవంబర్ 9 2 మతాల పరస్పర ఆమోదంతో మందిర నిర్మాణం కోసం ముస్లింలు తమ మసీదును అర్పించిన రోజు. ఇది జాతి ఔన్నత్యాన్ని, అనేకంలో ఏకం అనే భావనకు నిదర్శనం.